నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. ముందుగా ఉండవల్లి అనుషి గారు ఏమంటారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కొక్క సమస్య అంటే గత ప్రభుత్వంలో నెలకొన్నటువంటి ఒక్కొక్క సమస్య కూడా బయటకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే కడపకి సంబంధించినటువంటి అక్కడ అటవీ ప్రాంతంలో దాదాపు 52 ఎకరాలు అంటే ఇంకా ఎక్కువ కూడా లెక్క ఉండొచ్చు కబ్జాకు గురైంది. అది సజ్జల ఫ్యామిలీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ కామెంట్ ఏంటి? ఆరోపణ ఏం కాదండి, అందరికి తెలిసిన వాస్తవమే. వీళ్ళు ల్యాండ్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, చాలా రకాలుగా వీళ్ళు శాండ్, ల్యాండ్, మైన్, వైన్ అన్నిట్లో ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క హస్తం ఉంది. అవినీతి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది అంతే. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ సలహాదారా, పార్టీ సలహాదారా కానీ గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ సలహాదారులా బిహేవ్ చేయలేదండి. కేవలం పార్టీ సలహాదారులాగా, పార్టీ పెత్తందారులాగా, పెత్తందారులు వర్సెస్ పేదలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో, లిటరల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక రకంగా పెత్తందారులు అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు అతని యొక్క అవినీతి చరిత్ర లేకపోతే నేర కూపం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండింది. సో పవన్ కళ్యాణ్ గారు ఇవి చేస్తున్న ఆరోపణలు కాదండి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన ఒక మాట మాట్లాడారు అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మామూలుగా అయితే మాట్లాడరు కదా, నార్మల్ గా అయితే మాట్లాడరు కదా. ఈరోజు ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఎవరైతే టాప్ 5 లీడర్స్ ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూసుకున్నట్లయితే ప్రాంతానికి ఒకళ్ళుగా విభజించుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతం అప్పచెప్పి ఈరోజు కేవలం ఆ 5 రెడ్లకే జగన్మోహన్ రెడ్డి ప్రతి అవినీతి చేసేదానికి ఆల్ పర్మిషన్స్ ఫ్రీగా ఇచ్చాడు అనమాట. ప్రతి పర్మిషన్ ఫ్రీగా ఇచ్చాడు. మనం చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, మన పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇట్లా మనం గట్టిగా తీసుకుంటే ఒక 5 రెడ్లు మాత్రమే కనిపిస్తారు ఎక్కడ చూసినా. ఈ 5 రెడ్లకి గంపగుత్తుగా ధారాదత్తం చేశాడు రాష్ట్రాన్ని. ప్రాంతాల వారీగా దీన్ని జోన్ల వారీగా విభజించి 5 జోన్లు ఉన్నాయి కాబట్టి ఆంధ్రలో 5 జోన్ల వారీగా విభజించి ఇసుక అమ్మినా, కబ్జాలు చేసినా, ల్యాండ్లు కబ్జాలు చేసిన, వైన్ అమ్మినా వీళ్ళ నేతృత్వంలోనే చేపించి మొత్తం హెడ్ క్వార్టర్స్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ సేకరించిన అవినీతి సొమ్మంతా కూడా తాడేపల్లిలో దాచుకునే వాళ్ళు అనమాట. ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన అవినీతి పైన ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీ ఉంది. కానీ ఎక్కడా కూడా ఒక స్ట్రాంగ్ వాయిస్ రావట్లే, మేము తప్పు చేయలేదని చెప్పి వైసీపీ నుంచి ఒక స్ట్రాంగ్ గా అపోజిషన్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్స్ పైన మామూలు మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. మాట్లాడితే బూతులతో ఆఖరికి మంత్రులు సైతం వచ్చి మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఆ సోకాల్డ్ ఎక్స్ మినిస్టర్లు ఏమైపోయారు, బూతులు మాట్లాడే మంత్రులు ఏమైపోయారు, మా నాయకులు తప్పేం చేయలేదని చెప్పేసి ఒకళ్ళు కూడా ఈ రోజు వెనకేసుకొచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. వైసీపీ వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. ఆఖరికి వైసీపీ నాయకులే ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అవినీతి కూపం పైన ఆరోపణలు వస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒకళ్ళు కూడా లేదు చేయలేదు అని చెప్పేసి మాట్లాడని పరిస్థితి ఉంది. వస్తున్నారా ఎవరైనా? ప్రెస్ మీట్లు పెడుతున్నారా ఎవరైనా? పెట్టట్లేదు. దట్ మీన్స్ తెలుస్తుంది కదండి, క్లియర్ ఎవిడెన్స్. ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఎంత పై స్థాయిలో అవినీతి జరిగింది, ఎంత పైపెచ్చులో అవినీతి జరిగింది. సో ఆ అవినీతిని కనుక ఈరోజు మనం వెనకేసుకొస్తే ఏదన్నా పాయింట్అవుట్ చేస్తే అనవసరంగా మనం కూడా ఇరుక్కుంటా అనే విషయం తెలుసు కాబట్టి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన గొంతులన్నీ పాపం ఇప్పుడు రావట్లేదండి, దాక్కుంటున్నాయి. అనుషి గారు, అంటే కూటమి ప్రభుత్వంలో నెలకొక సమస్య అయితే రైజ్ చేస్తున్నారు కానీ సరైన అంటే ఆరోపణలే చేస్తున్నారు, అవి ప్రూవ్ చేయట్లేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉందండి. అంటే ప్రజల నుంచి ఎక్కువ వినిపిస్తుంది. మరి దానికి మీ కామెంట్ ఏంటి? ఏం సమాధానం చెప్తారు? ఆరోపణలు కాదండి, ఎక్కడ ఇప్పుడు ఏ ఆరోపణలు చేశారు? ఏది చేసినా ఇప్పుడు సోషల్ మీడియా ఫేక్ నరేటివ్స్ కానీ గతంలో చేసిన వీళ్ళు అవి కూడా ఎక్స్పోజ్ చేశాము. లేకపోతే ఈరోజు నేను నిన్నగాక మొన్న తిరుపతి వెళ్ళొచ్చాను, లడ్డు విషయంలో కావచ్చు,
చాలా మంది చెప్తున్నారు లడ్డు తయారు చేసే ప్రాంతం దగ్గర నుంచి ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు లడ్డు నెయ్యి వాసన వస్తుంది. గతంలో ఇది మెట్ల వరకు కూడా వచ్చేది కాదమ్మా అని చెప్పేసి అక్కడ ప్రాంతం వాళ్ళు చర్చించుకుంటున్నారు. Yes. కేవలం ఆరోపణలు కాదండి, ఏది తీసుకున్నా క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ తోటి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఎందుకుంటుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసున్నట్లయితే చాలా సార్లు సీనియర్ ఐఏఎస్లను కావచ్చు, ఐపీఎస్లను కావచ్చు, కోర్టుల ముందు నించోబెట్టి జీ హుజూర్ అని చెప్పేసి వాళ్ళకి శిక్షలు కూడా వేయించిన పరిస్థితి ఉంది. వాళ్ళు రోజు మొత్తం కూడా కోర్టులో ఉండాల్సిన పరిస్థితి ఉండింది. అట్లాంటి ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వారి యొక్క సొంత నిర్ణయాలతోనో లేకపోతే వారి ఏదో కక్షపూరితంగానో ఈ చర్యలు అవి తీసుకునేలాగా ప్రజలకు చూపించామండి. ఏ తప్పులైతే ఈ వైసీపీ పార్టీ చేసిందో ఆ తప్పుల్ని పూర్తి ఆధారాలతో సహా న్యాయస్థానాల ముందు నిలబెట్టడమే కూటమి పార్టీ. ఒకవేళ నివేదిక, సమగ్ర నివేదిక గనక బయటకు వస్తే అధికారులు కూడా చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్లకు భయపడో, లేదంటే ట్రాన్స్ఫర్లు ఆశించో, లేదంటే వాళ్ళని మభ్యపెట్టలో, లేదా వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి భయపడో, ఇదంతా కూడా జరిగింది అనుకోవచ్చా? ఎలాంటి అధికారి ఇందులో ఇన్వాల్వ్ అయినా గతంలో లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, తప్పు చేస్తున్నామని మీకు తెలిసి కూడా ఆ తప్పుని ఏదైతే ఎంకరేజ్ చేస్తూ గనక మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండుంటే గనక మీకు ఎన్ని కారణాలైనా వెనకాల ఉండొచ్చు, కానీ సహించేది లేదు అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు దాని పర్యవసానమే మీకు జత్వానీ కేసులో కాంతి రాణా టాటా దగ్గర నుంచి విశాల్ గున్ని వరకు పెద్ద పేరున్న ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్సే కదండి వీళ్ళందరూ. సో ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ సర్వీస్ లో ఒక బ్లాక్ మార్క్ వేసుకున్నారు కదా, జస్ట్ బికాస్ సపోర్టింగ్ చాలా బ్లైండ్ గా ఏదైతే ప్రభుత్వం ఆ రోజు తప్పు చేయమందో, అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ తప్పును ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు ఐపీఎస్ లో చూడలేదు కదా అండి. సీతారామాంజనేయులను కావచ్చు, వీళ్ళు ఎవరిని చూడలేదు. ఒక బ్లాక్ మార్క్ అనేది వేయడం జరిగింది, వాళ్ళ న్యాయస్థానాల ముందు నిలబెట్టడం జరిగింది. తప్పు చేసే ఏ అధికారులనైనా కూడా, ఓన్లీ రాజకీయ నాయకులనే కాదండి, ఏ అధికారులనైనా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను, టైం పడుతుంది. న్యాయస్థానాల గురించి తెలుసు, పూర్తి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ తో వాళ్ళు ముందుకెళ్ళారు. నాకన్నా పెద్దలు సార్ ఉన్నారు, లీగల్ గా తెలిసిన వాళ్ళు, ఆయనకు తెలుసు బాగా. వారి యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. కాబట్టి టైం. రైట్ అనుష్ గారు. శివపార్వతి గారు ఉన్నారు జనసేన నుంచి.